ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో పాస్టర్స్ అందరూ ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారి చనిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని చాట్రాయి మండలంలో పాస్టర్స్ అందరూ శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనికి అనేకమంది గ్రామస్తులు పాస్టర్స్ అందరూ కలుసుకుని పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని, క్రైస్తవుల మీద దాడులు జరగకుండా ఆపాలని తెలియపరిచారు. ఆయన దేవుని సేవ చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి అని అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క సేవ గురించి మాకు న్యాయం చేయమని కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించాలని కోరుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. అలాగే కుటుంబానికి నెమ్మది సమాధానం కలగాలని దయచేసి గమనించండి. మరి చాట్రాయి మండలం దేవుని యొక్క సేవకులందరూ కూడా కలిసి ఈ రోజున ఇక్కడ నిలబడటానికి గల కారణం, పోయిన మార్చి 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతదేహం రాజమండ్రి సమీపంలో గుర్తించడం జరిగింది. ఆయన ఏ విధంగా మరణించారనేది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేదు. కానీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా దేవుని యొక్క సేవకుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారని మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ కాదు, ప్రమాదవశాత్తులో చనిపోయారని చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా న్యాయం జరగాలి. క్రైస్తవులు గెలవాలని మేము కోరుకోవట్లేదు, క్రైస్తవులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కనుక దయచేసి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, వీరందరూ కూడా దీని మీద మరి కార్యాచరణ జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక తప్పకుండా మరి దేవుని యొక్క సేవకుడికి న్యాయం జరిగేటట్లుగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అలాగే చాట్రాయి మండలం పోలీసు మరి ఎస్ఐ గారు, అలాగే పోలీసు వారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన యొక్క చాట్రాయి మండలం ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా మాకు పాస్టర్స్కి, క్రిస్టియానిటీకి చాలా అండగా నిలబడుతూ ఉన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా మా అందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు చెప్పినా ఒక హిందువుని హిందువుగా చూడొద్దు, ఒక ముస్లింని ముస్లింగా చూడొద్దు, ఒక క్రిస్టియన్గా చూడొద్దు, ఒక మనిషిని మనిషిగా చూడండి అని ఎప్పుడు చెప్పారండి. కాబట్టి మనం అందరం కూడా భారతదేశం అన్నదమ్ములు లాంటి వాడు. కాబట్టి విభేదాలు పెట్టుకొని మనం అందరం కూడా గొడవలు కక్షలతో ఒకరినొకరు తప్పుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ వెళితే చివరికి మానవత్వం విలువలు కోల్పోతాం. యేసుక్రీస్తు చెప్పాడు, ప్రతి మనిషిని ప్రేమించమన్నారు. దేవదాసయ్య గారు చెప్పారు, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదని చెప్పారు. క్రైస్తవులు ప్రేమ చూపిస్తారు, అలాగే కొరకు ప్రార్థనలు చేస్తారు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తారు, మరి అలాగే అనేక మంది బాధల్లో ఉన్న వారికి ప్రార్థన చేస్తారు. కనుక దయచేసి దేవుని యొక్క సేవకుల మీద, పాస్టర్స్ మీద మీరు ఏమాత్రం వివక్ష చూపించవద్దు, పక్షపాతం చూపించొద్దని ప్రేమపూర్వకంగా మరి హైందవ సోదరుల్ని, ముస్లిం సోదరుల్ని మేము క్రైస్తవులుగా కోరుకుంటున్నాం. అందరూ దయచేసి మరి పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు వారి కుటుంబం ఎంత బాధలో ఉందో మీరు అర్థం చేసుకోండి. ఆయన 10 మంది అనాథ పిల్లలు తరఫున ఖండిస్తున్నాం. క్రైస్తవుల మీద దాడులు ఆగాలి, క్రైస్తవుల మీద దాడులు. కనుక ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలని మేము మరి మీడియా వారికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఈ విషయంలో స్పందించి రాష్ట్రం అంతా జరుగుతున్న ఈ శాంతి ర్యాలీల్ని వారు చూచి ఈ విషయాన్ని త్వరగా తేల్చి మా క్రైస్తవులు మరి చాలా శాంతిగా, ప్రేమతో మేము ముందుకు వెళ్తాం. కానీ ఇది వేరే దారిలోకి వెళ్లకుండా ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. బలో యేసు మహారాజ్ కే, బలో యేసు మహారాజ్ కే. మీడియాలో ఉన్నాను. కఠినంగా శిక్షించాలి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి.
క్రైస్తవ సోదరులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాట్రాయి మండల పాస్టర్ ఫెలోషిప్ సహవాసం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు పగడాల ప్రవీణ్ గారిని మరి గత నెల 24వ తారీఖు నాడు కొవ్వూరు ప్రాంతంలో మరి ఒక రోడ్డు పక్కన చనిపోయి ఉన్నాడని తెల్లవారు చూసిన తర్వాత అది అనుమానమత మృతి అని చెప్పి ప్రభుత్వం వారు ప్రకటన చేస్తున్నారు. కానీ మా క్రైస్తవుల మీద మరి అనేకులు దాడులు జరిపి మరి మన రాష్ట్రానికి నమ్మకమైన సేవకుడిని ప్రవీణ్ గారిని హత్య చేశారని క్రైస్తవ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. హత్య చేసిన వారిని మరి ప్రభుత్వం వారు కఠినంగా చర్యలు తీసుకొని నిజాలు తేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మరి క్రైస్తవుల తరపున చాట్రాయి మండల పాస్టర్స్ సహవాసం తరపున అందరికీ మరి విజ్ఞాపన చేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా మరి సహకరించి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ అసలైన నిందితుల్ని బయటకు తీసుకురాకుండా తప్పు పెడుతున్నారని ఒక అనుమానము ఉన్నది. కాబట్టి దయచేసి క్రైస్తవుల పైన ఎటువంటి దాడులు జరుగుతున్నా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అలాగనే మరి క్రైస్తవుల పట్ల అందరూ దేవుని ప్రేమను మేము ప్రకటిస్తున్నాము. క్రైస్తవులు ప్రకటించేది ఏంటంటే ఒక తాగుబోతుని మారుస్తున్నారు, ఒక వ్యభిచారిని మారుస్తున్నారు. బైబిల్ చెప్పేది అదే, ఒక వ్యభిచారిని మారుస్తుంది. ఒక క్రైస్తవులు మరి మంచివారిగా మంచి మార్గంలో నడిపించి దైవజనుడిని మరి నిరుత్సాహమైన స్థితిలో చంపేశారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మరి కుటుంబానికి న్యాయం జరగాలి, అలాగనే క్రైస్తవులందరికీ న్యాయం జరగాలని చెప్పి శాంతియుతంగా మేము ఈ యొక్క నిరసన మరి పగడాల ప్రవీణ్ గారికి నిరసన తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వారికి కూడా ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ఇప్పుడు బైబుల్ మిషన్ దేవుని యొక్క సేవకులు కన్నూరు దగ్గర మాట్లాడుతున్నారు. హలో క్రీస్తు మహారాజ్ కి, హలో క్రీస్తు మహారాజ్ కి. ఈ రోజున రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అనుకోని సంఘటన, ఎవరు ఊహించిన సంఘటన, గొప్ప దైవజనులు మంచి వక్త దేవుని సేవలో ఒక పోరాట యోధుడిగా పోరాడుతున్నటువంటి పగడాల ప్రవీణ్ గారు, ఆయన హైదరాబాదులో ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి ఆయన వాహనం మీద వెహికల్ వేసుకుని బయలుదేరి వస్తూ ఉండగా రాజమండ్రి దగ్గర జరిగినటువంటి ఆ పరిణామం, మరి ఆయన యాక్సిడెంట్లో చనిపోయారనేటటువంటి ఒక ఆలోచన అక్కడ క్రియేట్గా కనబడుతుంది. కానీ మరి ఆ సందర్భాన్ని చూసినప్పుడు అది యాక్సిడెంటా లేక మరి అనుమానాస్పద మృతి అనేది కూడా కానిస్టేబుల్ గారు న్యాయం చేయాలి పగడాల కుటుంబానికి. ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన మృత్యువు గురించి చనిపోయారు కాబట్టి దాని ద్వారా శాంతి ర్యాలీ నిర్వహించారు పాస్టర్స్ అందరూ.